ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో సాఫ్ట్వేర్ తో కంపేర్ చేసుకుంటే మెడికల్ కోడింగ్ నేర్చుకోవడం బెటర్ అని మీ ఒపీనియన్? సో ఇట్ డిపెండ్స్ అండి. సాఫ్ట్వేర్ సాలరీస్ కూడా మీరు కంపేర్ చేయాలి. ఐటీ వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఉంటాయి ఎలాగో. సో ఐటీ ఏంటంటే ఈ మధ్య లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. అదే మెడికల్ కోడింగ్ లో అయితే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. సో మనకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి సర్టిఫికేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నిటితో పాటు హైక్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులో. సాధన గారు, ఆల్రెడీ మెడికల్ కోడింగ్ నేర్చుకొని జాబ్ చేస్తున్న వాళ్ళకు సాలరీ హైక్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఆల్రెడీ సిపిసి అండ్ సిసిఎస్ ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ సర్టిఫికేషన్ అండి. మనకి ఇంకా అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. సో వాళ్ళు ఆ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ రాసేసి అండ్ కంపెనీ చేంజ్ అవుతే వాళ్ళకు ఒక 30 to 40% హైక్ అనేది ఉంటుంది. ఈ ప్రజెంట్ ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఒక 2-3 years అయిపోయాక సో వాళ్ళు కంపెనీ చేంజ్ అయితే ఈ విత్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ తర్వాత సో వాళ్ళకి హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ టీమ్ లీడ్ అట్లా మేనేజర్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఎక్కువగా మెడికల్ కోడింగ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఇంకా దీనికి అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? బెస్ట్ ఆపర్చునిటీస్ దీని వల్ల రావచ్చా? బెస్ట్ సాలరీస్ రావచ్చా? రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది మనకి అవుట్ సోర్స్ ఇస్తుంది కాబట్టి సో అక్కడ వాళ్ళకు కూడా మెడికల్ కోడర్స్ ఉంటారు. బట్ అక్కడ మనకి పర్ అవర్లీ ఇంత డాలర్స్ పరంగా పే చేస్తారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి కంపేర్ టు డాలర్స్కి ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కొంచెం తక్కువ పేమెంట్లోనే వాళ్ళకి అయిపోతుంది. పే అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి ఈజీగా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మెడికల్ కోడింగ్ కి. యుఎస్ కే వెళ్ళి చేయని అవసరం లేదు, ఇక్కడ ఉంటూ కూడా చేసుకోవచ్చు. ఓకే, మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ఒక్కసారి ఎడ్యుకేషన్ అయిపోయాక మెడికల్ కోడింగ్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళు కోర్స్ బాగా నేర్చుకొని సర్టిఫైడ్ అయి ఉంటే వాళ్ళకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట కంపేరింగ్ టు ఐటీ. ఇప్పుడు ఐటీ చూస్తే లే ఆఫ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కదా, మెడికల్ కోడింగ్లో చాలా తక్కువగా ఉంటాయి అలాంటివి. సో మెడికల్ కోడింగ్ అనే దానికి ఫ్యూచర్లో హ్యూజ్ డిమాండ్ ఉంది.